హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా రానున్న వినాయక చవితి ఉత్సవాలలో ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టి గణపతులైతే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందనే ఉద్దేశంతో జ్ఞాన వికాస భారతి వారి ఆధ్వర్యంలో మట్టి గణపతుల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ మట్టి గణపతుల స్టాల్ ని కల్వకుర్తి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. వారిద్దరు పూజ చేసి మట్టి గణపతుల స్టాల్ ని ప్రారంభించారు. అయితే ఆ మట్టి గణపతుల ప్రతిమలలో ఒక విత్తనం ఉంటుందని, వినాయక నిమజ్జనం అనంతరం ఆ విత్తనం నాటి మొక్క పెంచుకోవచ్చని మణి పేర్కొన్నారు. మట్టి గణపతులను ఏర్పాటు చేయడమే కాక అందులో విత్తనం పెట్టి గణపతులు పంపిణీ చేయడం చాలా మంచి ఆలోచన అని సిఐ నాగార్జున మరియు ఎస్ఐ మాధవరెడ్డి మణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మణి మాట్లాడుతూ, ఈ మట్టి గణపతి కొనే ప్రతి ఒక్కరికి ఒక లాటరీ ఇస్తామని, వినాయక చవితి రోజు లక్కీ డ్రా ద్వారా 3 బహుమతులు అందజేస్తామని మణి తెలిపారు. సమస్త మానవాళి సంక్షేమంగా హ్యాపీగా బతకాలంటే ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి పర్యావరణ ముప్పు నుంచి కాపాడుకోవడానికి మన దేశంలో అతిపెద్ద పండుగ అయినటువంటి గణేష్ చవితిని వీలైనంత వరకు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించి వాటిని నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాము. కల్వకుర్తి పోలీస్ తరఫు నుంచి మా హంబుల్ రిక్వెస్ట్, పర్యావరణాన్ని కాపాడే విధంగా పండుగలు జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము. వీలైనంత వరకు మట్టి గణపతులు ప్రతిష్ఠించి పూజించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో అతిపెద్ద పండుగ అయినటువంటి మన యొక్క యూనిటీని, ఐకమత్యాన్ని తెలిపే విధంగా జరుపుకున్నటువంటి గణేష్ చవితిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని దూరంగా ఉంచుతూ మట్టి గణేష్లను ప్రోత్సహించాలని మా యొక్క పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ తరఫు నుంచి, కల్వకుర్తి పోలీస్ తరఫు నుంచి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎవరైతే గణేషులు ప్రతిష్ఠిస్తున్నారో, పూజలు చేస్తున్నారో వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని దూరంగా ఉంచుతూ మట్టి గణేషులని ప్రోత్సహించి వాటిని ప్రతిష్ఠించి ఆ గణేషులకు ఒక పూజలు మంచిగా చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం నాడు బాలికల ఉన్నత పాఠశాలలో మానవత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల నెలసరి సమస్యల గురించి అవగాహన ఏర్పాటు చేసిన మానవత ఫర్ మెనిస్ట్రేషన్ ప్రాజెక్ట్ ని అడిషనల్ ఎస్పీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకి అతి ముఖ్యమైన అంశం పైన పని చేయడానికి ముందుకు వచ్చిన మానవత ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రమ్య సౌజన్య అండ్ టీం ని ప్రత్యేకంగా అభినందించారు. వృత్తిపరంగా డాక్టర్ గా యుక్త వయసులో ఉండే అమ్మాయిలు పడే ఆరోగ్య సమస్యలను చాలా దగ్గరగా స్టడీ చేసి వాటిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మానవత ఫర్ మెనిస్ట్రేషన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగిందని మానవత ఫౌండర్ డాక్టర్ రమ్య సౌజన్య అన్నారు. ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంట్లో చాలా ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మీకు పీరియడ్స్ మీద ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో, ఈ మానవత ఫర్ మెన్స్ట్రుయేషన్ అనేది ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మీలాంటి అమ్మాయిలకు ఉన్నటువంటి పీరియడ్స్ డౌట్సే కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మన హైజీన్, పీరియడ్స్ టైంలో మన ఆరోగ్యం మనం ఎలా కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఒక దేవుడిచ్చినటువంటి వరం, దాంట్లోంచే పునరుత్పత్తి స్టార్ట్ అవుతుంది, దాంట్లోంచే ఒక బిడ్డ ఎదుగుతారు, నెక్స్ట్ సృష్టి అనేది దాంట్లోంచే ఏర్పడుతుంది. దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అర్థమైందా? సో మన బాడీ దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడో 20-22 ఏళ్లలో మనం కనే పిల్లల కోసం 13-14 ఏళ్ల నుంచే మన బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి, మన బాడీలో ఉండే ఋతుక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆ వచ్చే చేంజెస్ ని మనము ఏది కరెక్ట్, దాంట్లో ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాలి, నేను ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇది ఇంతే ఇట్లానే ఉంటది అన్నట్టుగా, ఇది నా లైఫ్ లో ఒక పార్ట్ అన్నట్టుగా ముందుకెళ్ళాలి. వీటన్నిటిని క్లియర్ చేయడానికే ఈ రోజు మీ ముందు ఒక చిన్న సెమినార్ రూపంలో మేము ముందుకు వచ్చాము. సో ఈ మెన్స్ట్రుయేషన్ ఏదైతే ఉందో ఆడపిల్లలు ఒక్కరే కాదు, దీంట్లో మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి మెన్స్ట్రుయేషన్ ఎలా ఉంటది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంఘటనల్లో మేము వారికి సమాధానం ఇవ్వలేకపోతున్నాం. అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా చెప్తాం కానీ వైద్య పరంగా వాళ్లకు సలహాలు ఇవ్వాలంటే మాకు ఒక దారి మీ ద్వారా దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాం మేడం. మేము చేసే ప్రోగ్రామ్స్ లో మీ ఫౌండేషన్ వాళ్ళను కూడా ఇక ముందు తీసుకెళ్లి అమ్మాయిలకు జరిగే వైద్యపరంగా సలహాలు కూడా మీరు ఇవ్వవలసిందిగా మా రిక్వెస్ట్ మేడం. అయితే ముఖ్యంగా షీటింగ్స్ అంటే తెలుసా అమ్మా మీకు ఎవరికన్నా? ఎనీవన్ స్టూడెంట్ తెలుసా? వెరీ గుడ్, తెలుసు కదా.
గ్రీటింగ్స్ తెలిసినందుకు. ఒక నెంబర్ రాసుకోండి అందరూ. 5676. ఇది మన నాగర్ కర్నూల్ షీటిం డిస్ట్రిక్ట్ నెంబరు. అయితే ఈ నెంబర్ నా దగ్గరే ఉంటది. ఓకే, రాసుకున్నారా? మేము నోటీస్ బోర్డు మీద పెడతాంలేండి. డూస్ అండ్ డోంట్స్. మనకు చాలా చట్టాలు తెలుసు, నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే పక్కకు చూస్తున్నారో వాళ్ళని అడుగుతా. మనకు చాలా చట్టాలు తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే, మనం లా చదవకున్నా కూడా లా మనకు అందరికి తెలుసు. నేను కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతాను. మనము మోటార్ సైకిల్ మీద ఎంతమంది వెళ్ళవలేను? నేను అందుకే నేను ఇట్లా అంటుంది, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్, ఇద్దరే వెళ్ళాలి కదా. మోటార్ సైకిల్ నడపాలంటే ఏముండాలి? హెల్మెట్ ఉండాలి. ఇంకా నేను చెప్పనా, మోటార్ సైకిల్ ఉండాలి కాదా? అందుకే చాలా నేను చూస్తుంటాను ఇంటర్మీడియట్ రిజల్ట్, ఎస్ఎస్సి రిజల్ట్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్లలో బాలికలే పై చేయి, బాలికలే పై చేయి అని వస్తూ ఉంటుంది. కాబట్టి బాలికలు బాగా చదువుతారు, మంచిగా. ఎందుకు చదువుతారు అనేది ఒక వేరే అనాలిసిస్. బాలికలు బాగా, మీ ఇంట్లో మీ అన్న బాగా చదువుతాడా, మీరు బాగా చదువుతారా? ఎందుకంటే అన్నకు గాలి తిరుగుడు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది, అమ్మాయిలకు లేదు. ఇంట్లో కూర్చొని అమ్మ చెప్పినట్టు తింటారు, మంచిగా చదువుకుంటారు. ఓకే, దానికంటే ముందు నేను ఒకటి అడుగుతాను. నా పేరు రామేశ్వర్. నేనేం పని చేస్తానంటే, నేను అడిషనల్ ఎస్పీ. ఇన్ అడిషన్ టు మై రొటీన్ జాబ్, ఐ విల్ బి ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఏంటంటే, దానికంటే ముందు నేను మీకు 2-3 ప్రశ్నలు వేస్తాను. వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ పోలీస్? మీకు అందరికి తెలుసు, నేను అడగలేను ఇంతమందిలా. ఎవరైనా ఇట్లా చేయెత్తిన వాళ్ళని నేను అడుగుతా. ఒక్క డ్యూటీ మెయిన్, వాట్ ఈస్ ద మెయిన్ అండ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ పోలీస్? ఏంటి? కూర్చొని ప్రొటెక్షన్. వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి. ప్రొటెక్షన్ మీన్స్ సెక్యూరిటీ. ప్రొటెక్షన్, సెక్యూరిటీ. ఎందుకంటే I can't prolong my speech. I should shortcut because I have very little time. ఎంత మేడం, ఎంతసేపు నాకు? అయితే సెక్యూరిటీ అంటే వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ? ఫర్ విచ్ సెక్యూరిటీ చెప్పండి, నేను చెప్పనా? సెక్యూరిటీ టు ది హ్యూమన్ బీయింగ్స్, సిటిజన్స్ కాదా? అవునా కాదా? నిద్రపోయే వాళ్ళు చేతులు ఎత్తుండ్రి, ఒక్కరేనా? ఇప్పుడు నేనేం అడుగుతానంటే, కొంచెం ఇక్కడ ఎవరైనా అమ్మమ్మలు ఉంటే ఇట్లా కూర్చోండి, యంగ్ గర్ల్స్ మాత్రం స్ట్రైట్గా కూర్చోండి. ఓకే, నవ్వద్దు, ఎవ్వరు కూడా నవ్వద్దు. నేను ఇంపార్టెంట్ విషయం చెప్తాను. తర్వాత మీరు పక్క వాళ్ళతో కూడా మాట్లాడొద్దు, నా ముఖమే చూడాలి, నేను చెప్పేది వింటుండాలి. మీరు పక్క వాళ్ళతో ఇట్లా అన్నప్పుడు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, నేను ప్రశ్న అడుగుతా. మీరు పక్క వాళ్ళతో మాట్లాడితే వచ్చేసినట్టే మీకు క్వశ్చన్ అడుగుతా. నాకు 9th క్లాస్లో బుక్స్ తెలుసు, 10th క్లాస్ బుక్స్ తెలుసు, దాంట్లోకి వెళ్ళి టఫ్ క్వశ్చన్ తీసి అడుగుతా. ఓకేనా? డన్, రైట్. కాబట్టి మానవత ఫర్ మినిస్టీరియల్, ఇది డాక్టర్ గారు ఇంతకుముందు కొంచెం చెప్పారు. what is the ministerial periods and how it happens, what are the biological changes in the human body when it takes place. You all know that I think in the 8th class there will be a lesson of adolescence. Yes, adolescence lesson అందరూ చదివింది కదా, కౌమార దశ. ఓకే, ఈ కౌమార దశ అక్కడి వరకు బాయ్స్ గర్ల్స్ అందరూ సేమ్. అది వచ్చిన తర్వాత అది ఒక
ఒక పీరియడ్ 11 years 12 years తర్వాత నార్మల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ వెదర్ కండిషన్స్, వేరియస్ హ్యూమన్ స్పేసీస్. డిఫరెంట్ కంట్రీస్లలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. మన ఇండియాలో ఇట్ విల్ బి 12 ఏజ్ అన్న 12 years ఏజ్. అయితే 12 years ఏజ్ వచ్చే వరకు అందరూ బాయ్స్ గర్ల్స్ సేమ్గా ఆడుకుంటారు, అందరూ బాగుంటారు. అక్కడి నుంచి చేంజెస్ వస్తుంది, బయాలజికల్ చేంజెస్ వస్తుంది. ఏం చేంజెస్ వస్తుందో మీకు అందరికీ తెలుసు. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మోర్. కానీ బాయ్స్కు అట్లా కాదు. వాళ్ళు 10th అయిపోయి 11, 12 స్టాండర్డ్కి వచ్చే వరకు కూడా మీ అంత మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ రాదు. అంటే మందబుద్ధులేం కాదు, కానీ కొంచెం లేట్గా. బట్ ఆన్ రిక్వెస్ట్ ఇట్ ఈజ్ ఎస్పెషల్లీ తెలుగులో అర్థం కాదు, తెలుగులో అర్థం కాదు. ఇంగ్లీష్ మాత్రమే అవసరమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంగ్లీష్లో అవసరం, ఒక్క ఆమెకే అవసరం. ఇంగ్లీష్లో మాట్లాడాలా నేను? తెలుగు అర్థం కాదా? తెలుగు అర్థం కాదు అని అంటే యాక్చువల్లీ ఇట్ రిక్వైర్స్ ఇంగ్లీష్. సెక్యూరిటీ టు ది లైవ్స్ కదా, సెక్యూరిటీ లైవ్స్ ఓన్లీ ఎనఫా? సెక్యూరిటీ టు ది ప్రాపర్టీ అవునా కాదా? మన గోల్డ్కి, మా సైకిల్కి, ఇంట్లో బయట ఉన్న కార్కి, స్కూటర్కి ఎవరి సెక్యూరిటీ? పోలీసే కదా. కానీ ఈరోజు దిస్ ఈజ్ ద ఫస్ట్ అకేషన్ ఐఎమ్ షేరింగ్ డయాస్ విత్ డాక్టర్స్. అండ్ ఈరోజు తర్వాత నేను సెక్యూరిటీ అంటే 2 రకాలుగా చెప్పదలుచుకున్నాను ఈరోజు తర్వాత. ఒకటి ఇంటర్నల్ సెక్యూరిటీ డాక్టర్ గారు చెప్తారు, నేనేమో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ చెప్తాను. ఎందుకనంటే టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 parts, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కదా. ఎందుకనంటే ఇంటర్నల్ ఐఎమ్ నాట్ డాక్టర్, ఇట్ విల్ బి నాట్ గుడ్ if I tell about the health and ministerial hygiene and these are all not my subjects, it will be not good. Okay, పాతకాలంలో these are all ఇట్లాంటి మినిస్ట్రియల్ సబ్జెక్ట్స్ను అసలు మాట్లాడే వాళ్ళు కాదు. ఆ పీరియడ్ వచ్చినప్పుడు దూరం ఉంచేవాళ్ళు. నేను చూసినాను నా చిన్నప్పుడు మా ఇంట్లో మా ఉమెన్ ఫ్యామిలీ మెంబర్స్ను దూరం కూర్చోబెట్టేది. వాళ్ళని అంటుకోరు, దూరం ఉంచుతారు. ఏందో నాకు తెలియదు అదేందో. కానీ అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పేది. అయితే ఇప్పుడు చాలా చిన్న ఫ్యామిలీస్ అయిపోయి చాలా ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు ఉండలేరు. కాబట్టి ఇట్లాంటి డాక్టర్లు వచ్చి చెప్పవలసి వస్తున్నది. వాస్తవంగా టీచర్లు కూడా చెప్పాలి. అందుకే ఆ లెసన్స్ను కూడా మా కాలంలో ఈ కౌమార దశ, అడోలసెన్స్ లెసన్స్ లేవు. అప్పుడు దీస్ ఆర్ ఆల్ ప్రొహిబిటెడ్. మేము ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదు. అంటే నేను కాదు, గర్ల్స్ అట్లాంటి విషయాలు మాట్లాడద్దు, అంత సీక్రెట్ అయినట్టు. ఇప్పుడు అంతా ఓపెన్, అందరు నేర్చుకుంటున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. ఏంది ఇట్ ఈస్ ఎ వెరీ నాట్ ఎ వెరీ సీక్రెట్, ఇట్ ఈస్ ఎ బయాలజికల్ ఫినామినా, ఇట్ ఈస్ ఎ నేచురల్ ఫినామినా. అంతే కదా. ఇది కొత్తగా ఏం లేదండి, అందరి జరిగేదే, అందరికీ ఉన్నదే, అందరికీ. ఇట్ ఈస్ ఎ నేచర్. మేడం చెప్తుంటేనే ఐ వాజ్ వెరీ ఏందనంటే ఒక గర్భసంచి గురించి చెప్తున్నారు మేడము కదా. ఇది మనుషులందరికీ పుట్టిన ఇల్లు, మనుషులందరికీ పుట్టిన ఇల్లు. అది ఎట్లా కాపాడాలి, దాని జాగ్రత్తలు ఏంటి అని చెప్తుంటే వెరీ ఇంట్రెస్టెడ్ టు లిజన్ అండ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. కానీ మేడం ఇప్పుడు చెప్పిన ఆ 10 నిమిషాలు ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇట్ రిక్వైర్స్ మోర్ టైమ్ అండ్ సపరేట్ టైమ్, నాట్ ఓపెన్. I request the Dr. Madam to take another class and explain more in detail which they need. Madam, next adena? Okay, right. Presentation ఉందంట కాబట్టి అది దాని గురించి నేను టచ్ చేయాలి. ఓకే, నా సబ్జెక్ట్ ఏంది? సెక్యూరిటీ.
కర్నూలు జిల్లా 2వ విద్యార్థుల మహాసభ నేడు కల్వకుర్తి పట్టణంలో TSU-TF భవనంలో నిర్వహించారు. కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కళాశాలలో మోమితా దేవనట్ పై జరిగిన ఘటనకి గాను ఈ కార్యక్రమం నిర్వహించారు. కల్వకుర్తి పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓయూ క్యాంపస్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ డాక్టర్ ఆర్ గంగాధర్, కల్వకుర్తి జేఏసీ కన్వీనర్ మరియు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు సదానంద్ గౌడ్, AIDSO స్టేట్ సెక్రటరీ సత్యనారాయణ, సోషల్ యాక్టివిస్ట్ దేవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నితీష్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నిమి ప్రసాద్. కోల్కతాలో డాక్టర్ మీద జరిగిన అత్యాచారానికి మద్దతుగా ఈ రోజు కల్వకుర్తిలో UTF బిల్డింగ్ లో ఏదైతే ప్రస్తుతం కల్వకుర్తి పట్టణంలో మహిళల సమక్షంలో వాళ్ళకు మద్దతుగా ఈ రోజు జరిగినటువంటి సభ, అంటే వారికి మద్దతుగా ఈ రోజు ఒక ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం అంటే ఈ కార్యక్రమానికి నిర్వచనం ఏంటంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, దాడులు కానీ, ప్రతిదాడులు కానీ ఆపాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. మనం ఇలా ఒక అమ్మాయి పుట్టినప్పుడు నామకరణం చేసుకుంటూ ఎలా పోతున్నామో, ఒక అమ్మాయి అఘాయిత్యం జరిగినప్పుడు కూడా ఒక దిశ చట్టం కావచ్చు, ఒక అభయ చట్టం కావచ్చు, ఒక నిర్భయ చట్టాలు ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతున్నాము. కానీ వీళ్ళకు మాత్రం ఎక్కడ ఈ హత్యలు తగ్గాలనే ఆలోచన లేదు. ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే వాడికి కఠినంగా శిక్ష పడేలా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇలాంటి వారిపైన దాడులు జరగడానికి ఎక్కడ వాళ్ళు భయం చెందట్లేదు. ఇలాంటి దాన్ని మనం ఖండిస్తున్నాం. ఎందుకంటే రోజు ఒక భారతదేశంలో ఆడపిల్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు ఎక్కడ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని తగ్గించడం ఎలా అనేది అసలు అంతం ఇది కారణ విధంగానే జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనము కల్వకుర్తి UTF బిల్డింగ్ లో ఒక ఆడపిల్లల కాలేజీలో నుంచి ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడ పాల్గొని ఆడపిల్ల అంటే ఎట్లా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి, ఒక మగ అబ్బాయితోని మనం మూవ్ అవ్వాలంటే ఎలాంటి మనం వాటితోని వాడిని మూమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ భయపడుతూ వెనకాలకి వెళ్తే ఇలాంటి అత్యాచారాలు మనం ఎక్కడ కూడా కంట్రోల్ చేయడానికి వీలు లేకుండా పోతుంది. ఆడపిల్ల అంటే ఒక ధైర్యంగా అమ్మాయికి కూడా కనీసం వాడిని ఒకవేళ వాడే దాడి చేసే రిటర్న్ గా ఈ అమ్మాయి వాడిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలి. ఆడపిల్ల అంటే ఆడపులిలా ఉండాలి కానీ ఆడపిల్లలా ఉండొద్దు. ప్రస్తుతం ఉన్న మన చట్టాలు, సెక్షన్లు, ఉన్న అధికారాలు, యంత్రాంగం, రాజకీయ నాయకులు, సినిమాలు, సీరియల్స్ రోజు నిత్యం ఇది సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఒక ఫ్యామిలీతో న్యూస్ ఛానల్ కూడా చూడలేనంత నిజంగా రాజకీయ నాయకులు కూడా అన్ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఇదివరకు చాలా వరకు బీప్ సౌండ్ వదిలేదు, ఇప్పుడు ఆ సౌండ్ కూడా డైరెక్ట్ ఎయిర్ లోకే పంపిస్తున్నారు. సో అధికారులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నవి, సెన్సార్, హ్యూమన్ రైట్స్ ఇలాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలని పరిస్థితుల్లోనే ఈ రోజు మహిళల మీద అత్యధికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు క్యాండిల్ పట్టుకొని అయ్యో పాపం అంటా ఉన్నారే. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకి ధైర్యం చెప్పాలి, ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడంలో సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఉంటారు, మూర్ఖుల మధ్యలో మనం ఎలా బతకాలనేది నిజంగా మనం ఒక అవేర్నెస్ గా ఇది ఒక రోజువారీ దినచర్యలో ఒక భాగంగా ఆడపిల్లని తయారు చేయవలసిన పరిస్థితి ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాం. ప్రస్తుత సమాజంలో ఒక ఆడపిల్లని, ఒక అబ్బాయిని మనకు వాళ్ళకి నిజంగా మంచి చెడు అనేది పేరెంట్సే వాళ్ళని గైడ్ చేసుకుంటూ మనం బయటకు పంపిస్తే ఇంకా అమ్మాయి దృఢంగా తయారవుతుంది. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాల్సిందంటే అవసరమైతే అమ్మాయి దాడి చేసి అక్కడ నుంచి తప్పించుకునే పరిస్థితుల్లో కూడా అమ్మాయిని దృఢంగా తయారు చేసే ఆలోచన రావాలని ప్రతి ఒక్కరికి అలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా జరుగుతున్నాయి. నిజంగా వాళ్ళకి మనం ఒక రకంగా అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా మీటింగ్ న్యూస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరూ దీన్ని స్వాగతిస్తారని చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్ నిమి ప్రసాద్, కల్వకుర్తి. లక్ష్మీదేవుడు, సరస్వతిదేవుడు, భర్తమాతడు అనేక రకాల దేవతలు పూజిస్తున్నాం. కానీ ఈ దేశంలో ఈ స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి. అందుకోసానికి స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత అలర్ట్గా ఉండాలో అనేది కలకత్తా యొక్క మర్డర్ కేసు వరకు తెలియజేస్తున్నారు. అందుకోసానికి మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. మన లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం దిశగా పాయింట్ చేస్తున్న రకంగా మన ప్రయాణం అందించగలం. అందుకోసానికి మరి ఈ ప్రోగ్రామ్ స్వచ్ఛందంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చేసినా మేము సరిగ్గా తెలియజేస్తాము. ఇలాంటి హత్యలు కానీ, మర్డర్స్ కానీ, మానవాళిని కానీ ఈ దేశంలో జరగకుండా ఉండడానికి మేము అండగా ఉంటాం. మీకంటే స్వచ్ఛందంగా చేసినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలకత్తా ఆర్జికర్ జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా విద్యార్థుల మహాసభలు నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు మహిళలకు ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితులు చూస్తున్నాం.
2 నెలల పసిపాప దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధ మహిళ వరకు కూడా అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రిపోర్ట్లే చెప్తున్నాయి, ప్రతి 2 నిమిషాలకి ఒక మహిళ అవమానానికి గురవుతోంది, ప్రతి 5 నిమిషాలకి ఒక మహిళ అఘాయిత్యానికి గురవుతోంది అని. మరి స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు మహిళలకు ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. కలకత్తా ఆర్జీ కార్ మెడికో సంఘటన యావత్ భారతదేశాన్ని కూడా కలవరపరిచింది. అత్యంత ఘోరంగా ఆమెను మానభంగం చేసి హత్య చేయడం అనేది జరిగింది. మేము అనుకుంటున్నది ఏంటంటే, ఈ రోజు అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు, యాజమాన్యాలు మరియు యంత్రాంగం అంతా కూడా కలిసి నేరస్తులను కలుపుకొని ఇటువంటి అత్యాచారాలకు పాల్పడడం అనేది జరుగుతోంది. తద్వారా ఏంటంటే ఆ అసాంఘిక కార్యకలాపాలు బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేయడం అనేది వారి యొక్క ఉద్దేశంగా ఉంది అని మేము అనుకుంటున్నాం. ఈ రోజు మహిళల పైన, అమ్మాయిల పైన హత్యలు, అత్యాచారాలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ రోజు వస్తున్నటువంటి పోర్నోగ్రఫీ, ఇంటర్నెట్లలో వస్తున్నటువంటి పోర్నోగ్రఫిక్ సైట్స్ వల్ల ఈ రోజు యువతి యువకులు మరియు నేరస్తులు తప్పుదారి పట్టి ఇటువంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా మద్యము, మాదక ద్రవ్యాలు కూడా ఇటువంటి ఘోరాలకు కారణమవుతున్నాయి. మద్యము సేవించి అదే విధంగా డ్రగ్స్ ని తీసుకుని అనేక మంది ఇటువంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఏఐడిఎస్ఓ ఏం డిమాండ్ చేస్తోంది అంటే, మద్యాన్ని నిషేధించాలి అని, మాదక ద్రవ్యాలను నిషేధించాలని, ఇంటర్నెట్లలో వస్తున్నటువంటి అశ్లీల పోర్నోగ్రఫిక్ వెబ్సైట్స్ ని నిషేధించాలని ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా సర్వేలే చెప్తున్నాయి, 100% నేరాల్లో 75% మంది నేరస్తులు విడుదలయ్యి ఫ్రీగా వాళ్ళు తిరగడం అనేది జరుగుతోంది. అంటే శిక్షలు పడడం లేదు. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి శిక్షించాలని ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తోంది. నేరం చేసినటువంటి నేరస్తులకు కఠినమైనటువంటి శిక్షలను అమలు చేసినప్పుడు ఇటువంటి నేరాలు తగ్గుతాయని ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈరోజు సెన్సార్ బోర్డు సక్రమంగా పనిచేయడం లేదు. ఈరోజు వెబ్సైట్లలో కానీ, సినిమాల్లో కానీ, సీరియల్లో కానీ మహిళలను కించపరిచే విధంగా ఈరోజు చిత్రాలను తీయడం అనేది జరుగుతోంది, వీడియోలను తీయడం అనేది జరుగుతోంది. దీని వలన యువతి యువకుల యొక్క మనసులు కలుషితమైపోయి నేరాలకు పాల్పడడం అనేది జరుగుతోంది. కాబట్టి వాటన్నింటినీ సెన్సార్ చేసి తీసివేయవలసిందిగా, పూర్తిగా నిషేధం విధించవలసిందిగా ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తోంది. గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను విద్యార్థుల చదువుకునే దశ నుంచినే వాళ్ళకు అలవాటు చేసి ఉన్నతమైన నీతి నైతిక విలువలను పెంపొందించే విధంగా పాలసీలను తీసుకొని రావాలని, అదే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొని రావాలని, వైద్యులకు భద్రత కల్పించేటటువంటి పాలసీలని తీసుకొని రావాలని ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తోంది. ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో ఆ యొక్క చట్టాలను తీసుకొని వచ్చి పటిష్టంగా అమలు చేయాలని ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తూ విద్యార్థులను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంఘటితం చేస్తూ విద్యార్థి బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. నా పేరు ఆర్ గంగాధర్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. కల్వకుర్తి పట్టణంలో రహదారి పైన పార్కింగ్ చేసినటువంటి ఆటో వారికి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి పలు సూచనలు ఇచ్చారు. రోడ్డు భద్రత గురించి, అలాగే ఆటో వారు రోడ్డుకి ఇరువైపులా అంతరాయం కలగకుండా పార్కింగ్ చేయవలసిందిగా వారికి సూచనలు ఇచ్చారు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మరియు మహిళలను జాగ్రత్తగా వారి గమ్యస్థానాలను చేరవేయవలసిందిగా ఆటో డ్రైవర్స్ ని కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అన్నారు. కల్వకుర్తి పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల గురించి సూచనలు ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.